ఒక పెద్ద అడవిలో విస్తారంగా చిన్నపాటి అడుగులతో జీవించే ఒక ఎలుక పెద్దవి చిన్నవి అన్నీ సేకరించి వచ్చే శీతాకాలం కోసం దాచింది. ఒకరోజు ఉదయం ఆశ్చర్యంతో చూసింది. ఆమె గింజల నిల్వ అంతా మాయమైంది. అన్ని వైపులా వెతికింది, ఎటు చూసింది. కాని అవి ఎక్కడివో తెలియలేదు. వాసన పీల్చింది, ముక్కు మడచింది, చిన్న చిన్న అడుగులను వెంబడించింది. చీకటిగా మారిన అడవి మార్గంలో తన లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంది. పెద్ద వృక్షం పక్కన శబ్దం వినిపించింది. ఎవరైనా ఉన్నారా అని అనుమానం వచ్చింది. చెట్టు పైకి ఎగబాకి చూసింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. ఒక చెట్టు బొడ్డులో వెలుతురులో చిన్నపాటి గిల్లీల మండులు నవ్వుకుంటూ ఉన్నాయి. పెద్దగా గింజలు పోగేసి తినిపోతున్నారు. ఎలుక చూసి ఆశ్చర్యపడింది. ఎలుక ముందుకు వచ్చింది ధైర్యంగా. ఇది సరైనది కాదు అంటూ అన్నది. నా గింజలు నేను పనిచేసి సేకరించాను. దయచేసి వాటిని నాకు తిరిగి ఇవ్వండి. గిల్లీల మండలు తల ఊపుతూ చెప్పాయి. మేము తినాలి, మాకు కావాలి. ఎలుక ఆలోచిస్తూ నిలబడి ఒక మంచి ఆలోచన తలుచుకుంది. అడవిలో ఇంకా చాలా ఉన్నాయిగా, అందరికీ సరిపడేలా పంచుకుందాం. చెట్టు పొదలలో చూపిస్తూ చెప్పింది. అక్కడ చాలా గింజలు కనిపించాయి. గిల్లీల మండలు సంతోషంతో అంగీకరించాయి. దొంగతనం చేయడం మంచిది కాదని తెలుసుకున్నాయి. వీటిని మళ్లీ తిరిగి ఇచ్చేయాలని చిరునవ్వుతో వాటిని అందించాయి. అప్పటినుంచి అందరూ కలిసే ఉంటూ సహాయపడ్డారు, పంచుకుని తిన్నారు. చిన్న జంతువులైనా తెలివైనవి శాంతిలో జీవించసాగాయి. ఒక చల్లటి ఉదయాన ప్రకాశంగా అందరూ నిద్రలేచి సంభ్రమాశ్చర్యపడ్డారు. పెద్ద గింజల నిల్వ చూసి ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఎన్నడూ అంతగా పోగు కాలేదు. ఒక పిట్ట నెమ్మదిగా వాలింది. ఆమె పిల్లల ఆకలి బాధతో ఏడ్చింది. ఎలుక ఆ పిట్టను గమనించి ఒక మంచి ఆలోచన చేయాలి అనుకుంది. స్నేహితులను పిలిచి మనం పంచుకుందాం, మన వద్ద ఎంతో ఉంది అంది. గిల్లీల మండలు తల ఊపుతూ పిట్టకు తినడానికి గింజలు అందించాయి. అందరికీ ఇది తెలుసు, సహాయపడటం గొప్పతనం. అడవిలోని జంతువులందరూ ఒకరికొకరు సహాయపడటం ప్రారంభించారు. శీతాకాలం వచ్చింది మంచుతో, కానీ ప్రేమతో హృదయాలు వెలుగొందాయి. ఎలుక చిరునవ్వుతో ముక్కు రుద్దుకుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ నిద్ర సుఖంగా ఉంది. గిల్లీల మండలు ఓ చిన్న గాడిదను తయారు చేశాయి, ఆహారం కోసం ఉపయోగించేందుకు. ఎలుక ముందుండి దారితీస్తూ తినడానికి కావాల్సినని పోగు చేశాయి. ఒక రాత్రి నక్క వచ్చింది. అతని కళ్లలో ఆకలి కనిపించింది. 24 గంటలుగా తినలేదు. ఎలుక దానికి సహాయం చేస్తుందా? ఎలుక స్నేహితులతో కలిసి నిర్ణయించింది, సహాయం చేయడం ఎంతో అవసరం. కొంత ఆహారం పంచుకున్నాక నక్క సంతోషంగా వెళ్ళిపోయింది. వసంతం వచ్చినప్పుడు సూర్యుడి వెలుగులో అందరూ కలిసి పనిచేశారు. ఎలుక నేర్చుకున్న పాఠం స్పష్టంగా, ఉపకారం పంచితే ప్రేమ పెరుగుతుంది. చివరగా ఎలుక సంతోషంగా అడవిలో జీవించింది ఆనందంగా. ఎందుకంటే సహాయం చేయడం వల్ల స్నేహితుల ప్రేమ చుట్టూ నిలిచింది. Please subscribe to our channel.